దేశంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం తమదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ లెక్కలు తాము చెప్పినవి కాదని నీతి ఆయోగ్ తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నివేదిక పంపించిందని తెలిపారు. గతంలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసని, అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇచ్చే స్థాయికి రాష్ట్రం చేరిందన్నారు. గతంలో బోరుబావుల దగ్గరికి వెళ్లి, నీటి మోటార్ల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇంటింటికి నీరు అందిస్తున్నామని తెలిపారు. గతంలో కరెంటు కోతలు భారీగా ఉండేవి. ఇన్వెస్టర్లు జనరేటర్లతో నెట్టుకొచ్చిన రోజుల నుంచి 24 గంటల కరెంటు తెచ్చుకునే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా ద్వారా సభలు కొడతా ఉన్నా. ఇప్పుడు వారు మాట్లాడిన మాట, ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా. అధ్యక్ష, తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్ తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. గ్రామాలకు వెళ్తే పొరపాట్ల వసూలు కనుక పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టిన ఊరు లేదు అధ్యక్ష. మా విద్యుత్ సిబ్బంది అన్నాడు లేదు. రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష. సబ్ స్టేషన్ ముందుకు రావాలి, ధర్నాలు చేయాలి. అందులో ఎవరో ఒకరిద్దరు ఆవేశపరులు ఉంటే లోబడికి వెళ్ళి ఉన్న 2-3 కుర్చీలు ఇరగొట్టాలి, కేసుల పాలు కావాలి. ఇది ఆనాడున్న పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం కాదని ఎవరు చెప్పగలరు? చెప్పండి అధ్యక్ష. ఒకవైపు ముఖ్యమంత్రి గారి పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ ఆనాడు అధికారులు ఉంటే, ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇదే హౌస్ లోకి ఎండిపోయిన కంకులు, వరి కంకులు, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొని వచ్చింది. ఒకవేళ వీరి పార్టీ అధికారంలో, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పని చేసింది అధ్యక్ష. ఈ సభలో ప్రతి రోజు నిత్యకృత్యాలు అధ్యక్ష. ఆ రోజు ఈ సభలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది అసత్యమైతే, నేను చెప్పేది వాస్తవ దూరం అయితే ఈ సభలోనే రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. తీసి చూడొచ్చు అధ్యక్ష, పరిశీలించవచ్చు అధ్యక్ష. నేను చెప్పింది నిజమే కనుక పొరపాటు అనుకుంటే ఇదే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సాక్ష్యం అధ్యక్ష. వీళ్ళే పాత్రదారులు అధ్యక్ష. అన్నాడు వేరే ఎవరో కాదు, వీరిద్దరే పాత్రదారులు, అందులో సందేహం లేదు. ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఏం జరిగింది ఆనాడు విద్యుత్ ఈ సమస్య ఉండడం వల్ల? ఇప్పుడు వారే చెప్పినట్టు విద్యుత్ అనేది ఇవాళ మనిషి పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న తీలేరు పవర్ ప్రాజెక్ట్ ను కొట్టేయడానికి, అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్న అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా చేసిన పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతో పాటు మనకి ఇవ్వాల్సిన 1700 మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళ ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణ నిలబెట్టుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం. 60 ఏళ్లు దెబ్బతిన్నాం. 60 ఏళ్లు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే ఒక మన రాష్ట్రంలో అప్పులు చేసినట్టు, భారతదేశంలో ఇంకెవరు చేయనట్టు, ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఏ కంపెనీలు చేయనట్టుగా చాలా విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మనం చేసిన పని ఈ దేశంలోనే మొత్తం రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు అధ్యక్ష. ప్రతి వారి శ్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, అగ్రికల్చర్ కు యావరేజ్ సప్లై 6 గంటలు. కావాలనే ఈ ప్రభుత్వం తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వారు ఏ ఎంక్వైరీకి పిలిచినా తాము సిద్ధమని అన్నారు. కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలు చూస్తూ ఉండరని, వారికి అన్నీ తెలుసని అన్నారు. అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం నడవదని, అప్పులతో పాటు ఆస్తులను కూడా క్రియేట్ చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చిందంతా అవాస్తవ శ్వేతపత్రమని మండిపడ్డారు. వదిలేస్తా ఉన్నా. మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా, తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా, ఇప్పుడు వారు మాట్లాడిన మాట, ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్ తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలి
తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్క రోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిండ్రు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలీగ్ అయిన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను